అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, ఈరోజైతే మా పాప కోసం మా సార్ అయితే ఫ్రూట్స్ తెచ్చిండనమాట. అవి ఎలా కట్ చేసి ఇయ్యాలి, వీటి వల్ల యూజెస్ ఏంటో చెప్తా అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బనానా అనమాట. ఇది పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వాలన్నమాట. దీనివల్ల రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుందనమాట. అలాగే మన శరీరానికి కావలసిన పొటాషియం, ఫైబర్, గ్లూకోజ్ అయితే కావాల్సినంత దొరుకుతుందన్నమాట ఈ ఫ్రూట్ లో. కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే పిల్లలకి స్కిన్ ముడత పడకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ క్యారెట్ అనమాట. ప్రతిరోజు క్యారెట్ తినే అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా మీకు? అలవాటు చేయని పిల్లలకైతే ఇప్పుడే అలవాటు చేయండి. ఈ క్యారెట్ ఇవ్వడం వల్ల కంటి చూపు కూడా అందుతుందన్నమాట. అలాగే క్యారెట్ తినడం వల్ల పిల్లల స్కిన్ కూడా షైనింగ్ గా మారుతుంది. క్యారెట్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి అనమాట. అందుకే క్యారెట్ కూడా పిల్లలకి తినిపించడం బెటర్ అనమాట. మా పాపకి కొద్దిగా పళ్ళు వచ్చినాయి కాబట్టి ఇలా కట్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ అయితే గ్రేప్స్ అనమాట. దీని వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి అనమాట. ఇందులో అయితే విటమిన్ సి అయితే పుష్కలంగా ఉంటుంది అనమాట. ఇది పిల్లలకి ఇవ్వడం వల్ల మలబద్ధకాన్ని కూడా పోగొడుతుంది అనమాట. అలాగే ఎసిడిటీ కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మెయిన్ ఏంటంటే హ్యూమిడిటీ పవర్ అయితే చాలా పెరుగుతుంది అనమాట ఈ గ్రేప్స్ తినడం వల్ల. అందుకే పిల్లలకైతే ఫ్రూట్స్ ఇవ్వండి. సో, నేను చెప్పడం వల్ల మీకు కొద్దిగా ఏమన్నా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేయడం జరిగిందనమాట. అలాగే ఇంట్లో ఫ్రూట్స్ ఉండడం వల్ల వీడియో చేయాలనిపించింది, చేసిన అనమాట. సో, మీరు కూడా పిల్లలకి ఫ్రూట్స్ పెట్టండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఫ్రూట్స్ గురించి చేసిన అనమాట. సో, మీరైతే ఫ్రూట్స్ పెట్టండి బాగా. పిల్లలకి టీత్ ఉంటేనేమో క్యారెట్ ఇవ్వండి, లేదంటే గొంతులో ఇరుకుతుంది. ఇందులో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బనానాని అయితే ఏమంటారు, ఏదైనా తిన్న తర్వాత పెట్టండి. ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టకండి, ఎందుకంటే జలుబు అనేది వస్తుంది అనమాట. సో, అందుకనేసి ఫ్రూట్స్ అయితే టైం టు టైం మంచిగా ఇవ్వండి. ఫ్రూట్స్ వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది అనమాట పిల్లలకి. ఓన్లీ ఏమంటారు ఉగ్గు అవే కాకుండా ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు ఇవ్వాలన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.